జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గతేడాది కంటే ఈసారి 5% క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టిందన్నారు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్. పోలీసు శాఖ చేపట్టిన కార్యక్రమాలతో ప్రజలకు నేరాలపై అవగాహన వచ్చిందన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో 2025 వార్షిక నివేదిక వివరించారు ఎస్పీ. రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్, డ్రగ్స్ మాఫియా, హత్యలు, చోరీలు సహా అన్ని రకాల నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. మేడారం జాతరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆల్మోస్ట్ ఇయర్ చాలా వరకు డ్రగ్స్ కేసెస్ ఎన్డీపీఎస్ కేసెస్ రిజిస్టర్ అయినాయి. అందులో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ గాంజా. మనకు 2 kgs గాంజా, 5 kgs గాంజా, 11 kgs గాంజా, అట్లా ఓవరాల్గా ఇయర్ మనం 82 kgs గాంజా సీజ్ చేశాం. బట్ ఇప్పటివరకు మనకు ఎక్కడ కూడా ఏ కేసులో కూడా సింథటిక్ డ్రగ్స్ అనేవి దొరకలేదు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే మనం 2 ప్రోగ్రామ్స్ చేస్తాము ఎవ్రీ ఇయర్. సో 1 in the month of January ఆపరేషన్ స్మైల్ అంటాము, 1 in the month of July ఆపరేషన్ ముస్కాన్ అంటాము. ఈ 2 ప్రోగ్రామ్స్ కింద మనం ఏం చేస్తామంటే స్పెసిఫికల్లీ చిల్డ్రన్ మీద ఫోకస్ చేస్తాము. కొంతమంది చైల్డ్ లేబరర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు బ్రిక్ ఫ్యాక్టరీలో, కొంతమంది ట్రాఫిక్డ్ చిల్డ్రన్ ఉంటారు, కొంతమంది బెగ్గర్స్ లాగా ఉంటారు. సో ఇట్లాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని రెస్క్యూ చేసి రీహాబిలిటేషన్ చేస్తూ ఉంటాము. సో దీనికి సంబంధించి 2024తో కంపేర్ చేస్తే మనకు ఈ ఇయర్ నెంబర్ ఆఫ్ అట్లా రెస్క్యూడ్ చిల్డ్రన్ ఏదైతే ఉందో ఆ కౌంట్ మనకు పెరిగింది. సో ఓవరాల్గా లాస్ట్ ఇయర్ 58 బాయ్స్ని రెస్క్యూ చేస్తే ఈ ఇయర్ 75 బాయ్స్ని రెస్క్యూ చేసాం. సో కన్విక్షన్స్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మన డిస్టిక్లో సో ఆల్మోస్ట్ క్లోజ్ టు నిల్ కన్విక్షన్స్ ఉండే. బట్ ఈ ఇయర్ వచ్చేసరికి మేజర్ గ్రేవ్ కేసులలో మనకు 14 కన్విక్షన్స్ వచ్చినాయి. డిస్టిక్స్లలో చూసుకుంటే జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ స్టాండింగ్ ఫస్ట్. భూపాలపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఇది ప్రాపర్టీ అఫెన్స్. సో థెఫ్ట్ కేసులో కూడా ఆల్మోస్ట్ 10 నెలల జైలు శిక్ష వచ్చింది, 11 నెలలు. సిమిలర్లీ మళ్ళీ కాటారం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో కూడా రీసెంట్ కేసు. సో 9 మందికి లైఫ్ సెంటెన్స్ వచ్చింది, ట్రిపుల్ మర్డర్ కేసు. సో ఆ విధంగా చూసుకుంటే సో డిస్టిక్ ఈజ్ ఇంప్రూవింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ కన్విక్షన్.